తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రక్షాళన. ఎందుకు మనం ఇలాంటి సంఘటనలు కేవలం టీటీడీ పైన ఇతర కొన్ని దేవస్థానాల పైన చూస్తున్నాము అనే కారణం నేను ఆలోచిస్తే నాకు తెలిసింది ఏంటంటే, మద్యం సేవిస్తూ మాంసాహారం తింటూ మరి ముఖ్యంగా దేవుడు అంటే నమ్మకం లేని వ్యక్తులకి, కొందరు వ్యక్తులు, అందరినీ నేను అన్నాను, కొందరు వ్యక్తుల్ని ఆయా టీటీడీ బోర్డు మెంబర్లుగా చైర్మన్గా నియమిస్తూ చేయడం వలన దేవుడు అంటే నమ్మకము కాదు, భయం కూడా లేకుండా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయనేది నా యొక్క ఉద్దేశం. అయితే రానున్న రోజుల్లో టీటీడీ బోర్డు మెంబర్స్ని వేస్తున్నారనేది మనం వార్తలో చూస్తున్నాము. కాబట్టి ఇప్పటికైనా మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఎలాంటి వ్యక్తుల్ని బోర్డు మెంబర్లుగా వేస్తారనేది మనం వేచి చూడాలి. అయితే సనాతన ధర్మాన్ని నమ్ముతూ కాపాడుతూ వస్తున్న ఎందరో గురువులు ఉన్నారు. చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి నరసింహారావు గారు, అలాగే రాధా మనోహర్ దాస్ గారు, ఇంకా ఎందరో గురువులు మరియు శివశక్తి ఆర్గనైజేషన్ లాంటి వారు ఎందరో సనాతన ధర్మాన్ని కాపాడుతూ ప్రజల్లో ఇంకా నమ్మకాన్ని పెంచుతూ వస్తున్నారు. ఇట్లాంటి వారికి అవకాశం ఇస్తే, టీటీడీ బోర్డు మెంబర్గా అవకాశం ఇస్తే చాలా బాగుందనేది. ఎందరో దాతలు ఉన్నారు, వారికి అవకాశం కల్పిస్తే నిత్యం భగవంతుడి సేవలో ఉంటూ దేవాలయాన్ని, క్షేత్రాలని పరిరక్షిస్తూ ఉంటారనేది నా యొక్క ఉద్దేశం. లేదు మేము వీళ్ళకి 50% మాత్రమే ఇవ్వగలము ఆధ్యాత్మిక గురువులకి, మిగతా 50% మా ఇష్టం అని నాయకులు అనుకుంటారు. అది కూడా మీ ఇష్టం అండి. ఎందుకంటే మీరు హామీలు ఇచ్చి మీరే చేసుకున్న వాళ్ళు ఉంటారు కాబట్టి మీరు మీ నాయకులను అపాయింట్ చేసుకున్న అభ్యంతరం ఏమి ఉండదు. అయితే వారికి ఇచ్చే వారిలో కూడా కొంచెం ఆధ్యాత్మికత, భక్తిభావం ఉన్న వ్యక్తులైతే బాగుంటుందని నా యొక్క ఉద్దేశం. పిఠాపురంలో మేము 5 years ఉన్నాము, అలాగే తండ్రిలో కూడా నేను 5 years ఉండడం జరిగింది. ఈ కాలంలో పిఠాపురం వరం గారు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజల్లో పాల్గొనేవారు. నేను ఆయన్ని చాలా దగ్గరుండి చూసిన వ్యక్తిగా చెప్తున్నాను. అలాంటి వారు, అలాగే రాజమండ్రి శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు గారు, అలాగే తణుకు శాసనసభ్యులు ఆర్మిలి రాధాకృష్ణ గారు, ఇలాంటి నాయకులందరికీ కూడా టీటీడీ బోర్డు మెంబర్లుగా అవకాశం కల్పిస్తే స్వామివారి భక్తిలో ఉంటూ ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటారనేది నా యొక్క ఉద్దేశం. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇది విన్నపం మాత్రమే, మా యొక్క విన్నపం. ట్రస్ట్ బోర్డు మెంబర్లు నియమించేటప్పుడు తగిన జాగ్రత్తలు, చర్యలు తీసుకుంటారని, ఇలాంటి సమస్యల్ని పునరావృతం కాకుండా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్.